హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త రెసిపీ అండి. ఈ రెసిపీ మీరు ఎప్పుడైనా చూసారా లేదా, ఎప్పుడైనా తిన్నారా లేదా నాకు కింద కమెంట్ చేయండి. అండ్ ఈ రెసిపీ ఎలా చేయాలి అని ఇప్పుడు నేను చూపిస్తున్నాను. సో ఫస్ట్ మనం ఒక 2 కప్స్ ఆఫ్ పెరుగు అది తీసుకొని బాగా చిలికేయాలి. అంటే మనకి లమ్స్ ఉండలు ఏం లేకుండా బాగా పేస్ట్ లాగా చిలికేసి పక్కన పెట్టుకోవాలి. సో నేను 2 కప్స్ ఆఫ్ పెరుగు ఆల్రెడీ చిలికి రెడీగా పెట్టుకున్నానండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ కొంచెం శనగపిండి కూడా తీసుకోవాలి. ఒక 1 కప్, 2 కప్స్ ఆఫ్ పెరుగుకి 1 కప్ ఆఫ్ శనగపిండి అండి. శనగపిండి కూడా నేను ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాను, 1 కప్పు. సో పెరుగులో ఒక 1 స్పూన్ ఆఫ్ కారము అండ్ శనగపిండిలో 1 స్పూన్ ఆఫ్ కారము ఇది యాడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు అండి. ఉప్పు కూడా మనము పెరుగులో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఉప్పు అండ్ శనగపిండిలో ఒక 1 స్పూన్ ఆఫ్ ఉప్పు ఇది యాడ్ చేసి నెక్స్ట్ మనం పసుపు తీసుకోవాలండి. కొంచెం పసుపు ఒక పావు స్పూన్ అనుకోండి, పావు స్పూన్ అది తీసి మనము పెరుగులో యాడ్ చేయాలి. అండ్ సేమ్ ఇంకొక పావు స్పూన్ శనగపిండిలో యాడ్ చేయాలి. యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ పెరుగు కన్సిస్టెన్సీ ఉంది కదండి, ఇందులో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, ఒక 1 స్పూన్ అది వేసి బాగా పెరుగుని ఇలా మిక్స్ చేయాలి. అంటే ఇప్పుడు మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాం కదా, సో అది మొత్తం మిక్స్ అయ్యేలాగా పెరుగుని బాగా మంచిగా చిలికి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది యాక్చువల్గా నార్త్ ఇండియన్ రెసిపీ అండి, బట్ నాకు మాత్రం చాలా ఇష్టమైన రెసిపీ ఇది నా ఫేవరెట్ అండి. సో ఇది మా మమ్మీని చేయమని చెప్పి చేపిస్తున్నాను ఇప్పుడు నేను. సో ఇప్పుడు నెక్స్ట్ మనం శనగపిండిలో కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇప్పుడు మనం బజ్జీలకి ఎలా కలుపుకుంటామో పిండి అలా కలుపుకోవాలండి. సో ఇప్పుడు కొంచెం నేను బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను, అదే వంట సోడా అండి. వంట సోడా కొంచెం యాడ్ చేసేసి ఇది బజ్జీల పిండిని కలుపుకుంటున్నాను. సో మరీ లూజ్గా అవ్వకూడదండి పిండి, మీకు ఐడియా ఉండే ఉంటుంది. లూజ్ చేస్తే మళ్ళీ బజ్జీలు రావు మనకి. సో కొంచెం కన్సిస్టెన్సీ థిక్నెస్ ఉండాలి. ఇలా రిక్వైర్డ్ వాటర్ యాడ్ చేస్తూ మనము బజ్జీల పిండి కలుపుకోవాలి. లమ్స్ లేకుండా చూడండి, లమ్స్ లేకుండా చూసి బాగా కలుపుకోండి. ఒక 1 కప్పేనండి శనగపిండి కూడా, ఎక్కువ అవసరం లేదు మాకు బజ్జీలే ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా కొంచెం బజ్జీల పిండి ఎక్కువ కలుపుకొని బజ్జీలు ఎక్కువ వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకోవాలండి. సో ఒక బాండీలో ఆయిల్ వేడి చేసి పెట్టాను నేను, అండ్ ఇందులో మనం ఇప్పుడు బజ్జీలు వేసేస్తున్నాము. ఇవి బజ్జీల సైజ్ కొంచెం చిన్నగా వేయాలండి. అంటే చిన్నగా వేస్తే మనకి అవి బల్జ్ అవి తర్వాత పెద్ద సైజుకి వచ్చేస్తాయి. సో ఫస్టే పెద్దగా వేస్తే ఇంకా బల్జ్ అయ్యి ఇంకా చాలా పెద్ద సైజ్ అయిపోతుంది, చూడ్డానికి బాగుండదు అనమాట. సో చిన్నగా మనం బజ్జీలు వేసేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు. సో ఇలా బజ్జీలన్నీ బాగా ఫ్రై చేస్తూ మనము గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఇలా బజ్జీలన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ తీసి మనం పక్కన వేసేసుకోవాలి. చూడండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేసాయి. సో ఇప్పుడు ఇవన్నీ తీసి నేను పక్కన వేస్తున్నాను. సో ఇలాగే మనం ఇంకా అన్ని బజ్జీల పిండి మనం ఎంత కలుపుకున్నామో అంత మొత్తం బజ్జీలన్నీ వేసేసుకోవాలి.
సో యాక్చువల్గా ఈ రెసిపీని నార్త్ ఇండియన్ సైడ్ అయితే కడి అంటారండి. మేమైతే బజ్జీల చారు సల్ల చారు బజ్జీ అంటాము. సల్ల చారు అండి, చల్ల చారు కాదు, సల్ల చారు బజ్జీ. సో ఈ సల్ల చారు బజ్జీ అనమాట ఈ రెసిపీ. సో ఇప్పుడు నెక్స్ట్ బజ్జీలు అయిపోయిన తర్వాత మనం ఒక పెద్ద గిన్నె అండి, పెద్దది అంటే వెడల్పు ఎక్కువ ఉండేది. నేనైతే ఇందులో చేపల పులుసు చేస్తానన్నమాట. సో వెడల్పు ఎక్కువ ఉన్న గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర అండ్ ఒక 9 to 10 పచ్చిమిర్చి వేసాను. 9 to 10 పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసేసి మనం ఇందాక కలిపి పెట్టుకున్న పెరుగు మిక్చర్ ఉంది కదా, సో ఆ పెరుగుని మొత్తం ఇందులో వేసేయాలన్నమాట. సో ఇందులో వేసిన తర్వాత ఇది ఇలా బాయిల్ అవ్వనివ్వాలి. చూడండి మీకు ఆయిల్ పైన కనిపిస్తుంది. సో మా మమ్మీ కుక్ చేస్తే ఆయిల్ ఎక్కువే ఉంటుంది ఆబ్వియస్లీ. సో ఇందులో ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ లూజ్గా ఉండాలి, వాటరీగా. సో దానికోసము మేము ఇందులో పెరుగు యాడ్ చేసిన తర్వాత ఒక 3 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాము. 3 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మీరు ఒకసారి కన్సిస్టెన్సీ చూసుకోండి. వాటర్ ఉంది అనుకుంటే ఓకే, లేదు చిక్కగా కావాలి అనుకుంటే మీరు వాటర్ కన్సిస్టెన్సీ కొంచెం తక్కువ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. సో ఇదంతా బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇలా కలుపుతూ ఉండకపోతే లమ్స్ ఫామ్ అవుతుంది. సో కలుపుతూ ఉండాలి దీన్ని, ఇలా మిడిల్లో కలుపుతూ ఉండాలి. బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఒక 2 spoons ఆఫ్ శనగపిండి వాటర్లో మిక్స్ చేసి ఆ శనగపిండి వాటర్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇలా కలుపుతూ యాడ్ చేయాలండి. కలపకుండా అంతా వేసేసి యాడ్ చేసేస్తే అది మళ్ళీ లోపల లమ్స్ ఫామ్ అవుతుంది, అది ఉండలు కట్టేస్తుంది. సో అది కలుపుతూ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసానండి. సో ఇప్పుడు దీన్ని కొంచెం చూడండి ఇలా బాయిల్ అవ్వాలి. బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక పక్కన పెట్టుకున్న బజ్జీలు ఇందులో యాడ్ చేసేయాలి, అంతే. సో ఇది ఒక 2 minutes అండి. 2 minutes అయిన తర్వాత ఇలా కలిపి దీన్ని ఆఫ్ చేసేసుకోవాలి. అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాము. సో ఇది అండి కడి సల్లచారు బజ్జీ రెసిపీ. సో మీకు నచ్చితే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నచ్చకపోయినా సరే కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.